నమస్తే అండి. తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు చింతపండు మనం కొంచెం వేడి నీటిలో నానబెట్టుకుని ముందుగా ఉంచుకోండి. పావు రైస్ తీసుకున్నామండి. ముందుగా రైస్ కడుక్కు ఉంచుకోండి. కడిగిన రైస్లో మనం దేంతో అయితే మనం కొలత తీసుకుంటామో దాంతో ఒక కప్పు రైస్ అయితే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. మనం పావు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 పావులు వాటర్ పోసుకోవాలి. మనం కుక్కర్లో పెట్టుకోవాలండి. అందుకే మనం ఎగ్జాక్ట్గా కొల తీసుకోండి. ఎక్కువ కూడా వాటర్ వేయకండి. ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్. స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు దీన్ని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు విజిల్ వచ్చింది కండి, కుక్కర్లో పెట్టిన రైస్ చూద్దాం. ఈ రైస్లో ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి చేసుకుని పచ్చిమిర్చి 4. మనం ఆయిల్ అనేది నువ్వుల ఆయిల్ యూజ్ చేసుకుంటున్నామండి. గాను నూనె అయితే చాలా మంచిది. మ్యాక్సిమం మీరు అయితే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె వేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా వేసుకోండి. వేసుకొని ఉంచుకోండి. వేడి కలుపుకుంటే ఒక ముద్ద అయిపోదు కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. ఇలా కలుపుకొని ఇది చల్లారి పెట్టుకోండి కాసేపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే మనం ఒక 2 ముక్కలు అల్లం తీసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు తీసుకోండి ఒక 2. కొంచెం ఈ అంటే దానికి అగరు లేకుండా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు కొంచెం అగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇది కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో మనం ఇలా పేస్ట్ చేసుకోవాలండి మొత్తం అంతే. ఆవాలు, అల్లం, వెన్నమిరపకాయలు, సాల్ట్. ఈ ప్రసాదం పులిహోరకి ఇలా 2 టైప్స్ పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని మీద ఒక కళాయి పెట్టుకోండి, బౌలు. ఈ రెండో తాలిపండి ఆయిల్ వేసుకోవాలి. ఇది మనం వేసింది నువ్వుల నూనె అండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ అండ్ కరివేపాకు అండి. ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేసుకోవాలి. మెంతులు బాగా వేగనివ్వండి. మనం ముందుగా చింతపండు కొంచెం వాటర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, మా ప్రసాదం పులిహోర ఎలా చేయాలి మా ఛానల్లో చూడండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసిన ఇదంతా దగ్గరగా అయ్యే విధంగా చూడండి. మన ఈ పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి బెల్లం వేసుకుంటున్నామండి.
బెల్లం వేయడం వల్ల కొంచెం టేస్ట్ కూడా మారుతుంది, చాలా బాగుంటుంది. ముందుగా మనం చేసుకునే పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. మొత్తం అంతా దగ్గరికి అయిపోవాలండి. మొత్తం అంతా దగ్గర అయింది కదా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అది ఇందులో వేసుకోవాలి. ప్రసాదం పులిహోర అండి. పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇది చాలా ఇష్టంగా తినే గుడిలో ఎక్కువ ప్రసాదం పులిహోర అనేది ఉంటుంది. చాలా మంది ఇష్టంగా తింటారు ఆ పులిహోర అండి. ఇది రెండో తాలింపు అండి. అసలైన టేస్ట్ అంత ఇందులో ఉంటుంది. ఫస్ట్ తాలింపు అయిపోయింది, రెండో తాలింపు వేస్తున్నాము. నువ్వు నూనె వేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు, సరిపడిన శనగ పలుకులు, శనగపప్పు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్ అండ్ 4 ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు. ఇవన్నీ ఇప్పుడు ఈ రెండో తాలింపులు వేసుకోవాలండి. పల్లి అనేది కొంచెం బాగా ఏగనివ్వండి. అందులో
పోపు మొత్తం వేగిపోయిందండి. రైస్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి మన అమృతమైన టేస్ట్ ప్రసాదం పులిహోర. సూపర్, చాలా టేస్ట్గా ఉంది. మనకి యూట్యూబ్లో కూడా దొరకదు, అంత బాగుంది. ఈ పులిహోరలు చాలా రకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కాదండి, ప్రత్యేకంగా స్పెషల్ అనేది ప్రసాదం పులిహోర. చాలామంది ఇష్టంగా తినే ఉంటారు కాబట్టి మా ఛానల్లో చూడండి ఎలా చేయాలో ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్. ప్రసాదం పులిహోర. బాయ్ అండి.